ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ రోజు కృష్ణయ్య ఉదయం నుంచి ఎంతో సంతోషంగా ఉన్నాడో. ఆహా, ఏమి కేరింతలు! ఎంత ముద్దుగా ఉన్నాడు! అటూ ఇటూ ఇల్లంతా ఒకటే నవ్వుతూ పరిగెడుతున్నాడు. ఆ పురుషోత్తముడు ఇలా చిన్న చిన్న అడుగులతో పరిగెడుతుంటే ఆ భూదేవి ఎంత మురిసిపోతోందో. కన్నయ్య ఆ రోజు ఎంత ఆనందంగా ఎందుకు ఉన్నాడో యశోదకు అర్థం కావడం లేదు. ఎందుకు నాన్న అలా పరిగెడుతున్నావు? పడతావు జాగ్రత్త అంటోంది. ఇందాక చెప్పినట్లుగా యశోదకు కన్నయ్య ఎప్పటికీ సామాన్య పిల్లవాడే, తన ముద్దుల బిడ్డడే. కొందరు మహర్షులు వచ్చి ఈ పిల్లవాడు భగవంతుడి రూపం అంటే నవ్వేది. ఇదంతా మీ అభిమానం ముద్దు అని అని అనేది. కన్నయ్యను ఎంత ముద్దుగా చూసుకునేది, రంగురంగుల బట్టలు వేసేది, కానీ ఏదీ సరిగ్గా ఉంచుకునేవాడు కాదు ఈ కొంటె కృష్ణుడు. ఆ కొంటె నవ్వు చూడండి, ఎంత చిలిపిగా నవ్వుతున్నాడో. ఆహా కృష్ణ, ఎంత అదృష్టమయ్యానది! నీ దర్శన భాగ్యం చేత నా జన్మ ధన్యమైంది తండ్రి. రోజు నువ్వు నన్ను నీ చిలిపి నన్ను పిలిచి గోకులానికి తీసుకెళ్ళి ఆ విశేషాలన్నీ దర్శింపజేస్తున్నావే. ఆహా, ఎంతటి భాగ్యం! నేను కొంచెం బద్ధకం చేస్తే చెయ్యి పట్టుకుని ద్వాపరయుగానికి తీసుకువెళ్తావు కదా. పద పద, ఎన్నో కబుర్లు చెప్తావు కదా, గోకులం చూపిస్తావు కదా, పద పద అని అంటావు కదా. అసలు నీ నీళ్ళలన్నీ నేను రాస్తున్నానా, నువ్వు రాస్తున్నావా తెలియడం లేదు. కలం పట్టుకున్నది నేనైనా నా చేయి పట్టుకుని రాయిస్తున్నది నువ్వే కదా. అబ్బా, ఈరోజు నీ పింఛం ఎంత బాగుందో. నీ తలపై నా తన పింఛం చేరిన నెమలి ఎంత అదృష్టవంతురాలో కదా. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు కృష్ణయ్య నన్ను అలా ద్వాపరయుగంలో గోకులంలోకి, బృందావనంలోకి తీసుకువెళ్ళాడు. చుట్టూ వేరే ఏదీ నాకు కనిపించలేదు. కృష్ణతత్వమే అంతటి ప్రేమమయం. తాను తప్ప ఇంకేదీ మనకు కనిపించదు. ఆనందం అంతా ఆ స్వరూపంలోనే, ఆ తత్వంలోనే. ఒకరోజు నేను మధ్యాహ్నం వేళ పడుకున్నప్పుడు మంచం ఎక్కి చేయి పట్టుకుని పద పద రాద్దాము అంటాడు. అసలు ఆ స్పర్శ ఎంత మధురం! మాటలతో, అక్షరాలతో వర్ణించలేము. ఈ ముల్లోకాలను పాలిస్తున్న ఆ పరబ్రహ్మతత్వం అలా నన్ను తాకగానే గొప్ప తేజస్సు శరీరమంతా ప్రవహిస్తుంది. ఎంతో గొప్ప శక్తి వస్తుంది. ఇద్దరం కూర్చుని ఒక్కసారిగా గోకులంలోకి వెళ్ళిపోతాం. కన్నయ్య ఈ గోకులమంతా తిరుగుతూ ఎన్నో అద్భుత దృశ్యాలు చూస్తున్నాము. యశోదానందులు, గోపకాంతలు, ఎందరో యాదవులు, పురువిప్పి నృత్యం ఆడుతున్న నెమళ్ళు, అటూ ఇటూ తిరుగుతున్న లేగదూడలు, పక్కనే పొదలలో చెంగుచెంగున ఎగురుతున్న కుందేళ్ళు. గోకులం అంతా ఎంత అద్భుతంగా ఉంది. కన్నయ్య తేజస్సు అక్కడ ప్రతి దాంట్లో ప్రకాశిస్తుంది. అలా ఇద్దరం ఆ గోకులంలో తిరుగుతుంటే ఒక్కొక్కసారి కన్నయ్యే నేనే కన్నయ్యలా కనపడతాం. ఆ కన్నయ్య మధురతత్వం అంతటిది. మనం ఎప్పుడైతే పూర్తి ప్రేమభావంతో ఉంటామో అతడు మనలో ప్రవేశిస్తాడు. ఈ అద్భుత తత్వం అనుభవిస్తే ఇంకా మనకి వేరే ఏదీ కావాలని అనిపించదు. ఒకరోజు గోకులంలో ఇద్దరం తిరుగుతుంటే ఒక గోపబాలుని చూపించి, ఇదిగో ఇదే నువ్వు, అప్పటి ద్వాపరయుగంలో నువ్వు నాతోనే ఉన్నావు అన్నాడు. ఆహా, ఎంత భాగ్యం! ఆ గోపబాలుడు రంగురంగుల గుడ్డలు కట్టుకుని భలే ముచ్చటగా ఉన్నాడు. కన్నయ్య అతడిని చూపించి, ఇదిగో ఇది నువ్వే అన్నాడు. నేను అతడిని ఎంతో ముచ్చటపడి చూస్తుంటే ఆ బాలుడు ఒక్కసారి కన్నయ్యగా మారిపోయాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.